నమస్కారం తెలియజేస్తూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజు తంగలపల్లి మండల కేంద్రంలో అదేవిధంగా మరియు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ గుండాలు కేకే మహేందర్ రెడ్డి పేరు వాడుకునే పెంపుడు కుక్కలు ఇష్టమైన రీతిలో నా మీద మా కేటీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. పొద్దున్న లేస్తే మెదడు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉండే ఒక ఆలోచనలు చేస్తూ ఉంటాం. పొద్దున్నే 11 గంటలకి బాగా తాగుబోతులు లెక్క కేకే మంది తాగిపిచ్చి వారి అనుచరులతోటి ఇష్టమైన రీతిలో విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళకి అర్థమవుతుంది. నేను మొన్న ఏమన్నా నేను మాట్లాడిన మాటలు రికార్డులు ఉన్నాయి, కేబుల్లో వచ్చినాయి, గ్రూపులలో వచ్చినాయి, వినాలి మంచిగా. కేకే మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మా జిల్లాల గ్రామంలో రాజేట్ను పరామర్శించి ఇక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఈఎన్సీ గారిని ఉత్తమ్ కుమార్కి ఫోన్ చేసి మాట్లాడి 48 గంటలు డెడ్ లైన్ పెడితే వాటర్ వచ్చింది ఇక్కడ చర్చలో. దాని విషయం జీర్ణించుకోలేక 10 సంవత్సరాలు హైదరాబాద్ పరిమితమైన కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ బాధలు పట్టించుకున్న కేకే మహేందర్ రెడ్డి అధికారం ఉందని అతను 5 సార్లు ఓడగొట్టిన ప్రజలపై నాయకులపై కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న విషయం ఈ సిరిసిల్ల ప్రాంతానికి అదేవిధంగా రాష్ట్రం మొత్తం తెలుసు. అసలు మహేందర్ రెడ్డి గారు నేనేమన్నా కేటీఆర్ను కేసీఆర్ రారా పోరా విచక్షణ కోల్పోయి ఇష్టమైన మా మాటలు మాట్లాడాను కాబట్టి నేనేమన్నా మా జిల్లాలో రైతులు నీళ్లు లేక మీ ప్రభుత్వం పెట్టిన మాటలు నిజం కాలేదు కాబట్టి మీరు గ్రామానికి వచ్చే పరిస్థితి లేరు. మా రాజిరెడ్డి గారిని అమాయకుడైన రాజిరెడ్డి గారిని ఎలాంటి పార్టీకి సంబంధించిన రాజిరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సక్రమంగా భూమి చేసుకున్న దానిని ఒక 50 సంవత్సరాల నుంచి ఆయన సాగు చేసుకున్న భూమిని వేరే మా దళితులకు సంబంధించిన వాళ్ళే అమ్మినోనికి లేని నొప్పి ఈ మహేందర్ రెడ్డి కలెక్టర్కు ఉండి ఇబ్బంది చేసి ఆయన గొంతు సర్జరీ అయినప్పటికీ కూడా కావాలనే నాన్ బెయిల్ కేసు పెట్టి జైలుకు పంపిండు. దాని మీద మాట్లాడలేడు మహేందర్ రెడ్డి, మా జిల్లాలకు రాలేదు. ఒక రెడ్డి ప్రభావండ చేసుకొని ఎలక్షన్లలో ఏడు సూత్రులు చేసే మహేందర్ రెడ్డి ఈయన మీద మాట్లాడలేదు కాబట్టి జిల్లాల గ్రామంలో మా రెడ్డిలు కానీ రైతులు కానీ ఈ చెప్తారు కొట్టే రోజులు వస్తాయి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మాట్లాడాను. మీరు చేసిన పనులు నేను మాట్లాడినా చెప్తారు కొట్టుకుని అనలే నేను మంచిగా నాలే నిన్న చెప్తారు కొట్టు అదే టౌన్లో తంగనపల్లి అదే ప్రపగండ చేశారు కదా. నేనేమన్నా కేటీఆర్ గారిని కేసీఆర్ రారాపూర్ అంటే ఊకోము. ఇప్పుడు కూడా చెప్తున్నా రారాపూర్ అంటే మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. నువ్వు పెద్దోనివి, ఒక అడ్వకేటు, అపర మేధావి, గొప్ప నువ్వు అని చెప్పుకుంటావు కదా. నువ్వు ఒకటే పార్టీలో పుట్టినట్టు అలానే ఉన్నట్టు మాట్లాడతావు కదా. అందుకేమన్నా మా కేటీఆర్ గారు గొప్ప నాయకుడు, సిరిసిల్లను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు, ఉద్యమం నుంచి ఉన్న నాయకుడు, సిరిసిల్లను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని రారాపూర్ అంటే మేము ఊరుకోము, సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర ఉరికిచ్చి కొడతామని చెప్పిన. రారాపూర్ అంటే మళ్ళీ అంటే రిపీట్ అయితే కొడతానండి మళ్ళీ అవసరం అంటే దీన్ని పట్టుకొని వాడంటావా వీడంటావా చెప్తారు కొడతావా ఇది కొడతావా. ఇక్కడ ఉన్న నాయకులు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. మేము భయపడతాం అనుకుంటురా. ఇక్కడున్న తంగలపల్లి నాయకుడు టోనీ గారు ఆయన వ్యవస్థ కేటీఆర్ దగ్గరకు పోయినామన్నాడు. పోయినావు 3 పైన ఒప్పుకున్నావు గాను. నేనేం చెప్పినావు రిజిస్ట్రేషన్లో నీళ్ళు కూడా తెచ్చిన కేటీఆర్ అన్న ఒప్పుకున్నావా. మరి మొన్నటి పోయింది సోయి నీ ఆలోచన మీద నెట్టిపోయింది. మొన్న కేటీఆర్ పూలు చల్లని మేము ఒప్పుకున్నాం నేను అన్నావు కదా. మొన్నటి పోయింది అని సోయి మీ మహేందర్ రెడ్డి చెప్పి ఇదే విషయం చెప్పు. ఎందుకు పిచ్చి మాట్లాడుతున్నావు? ఏదో తురుముకొని అనుకుంటున్నావా? నేను రారేపోరే అంటావు నన్ను. ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంది. నా 22 సంవత్సరాలు సర్పంచ్ అయినా. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు, 2 టర్ములు ఉన్నాను. వయసు మేజర్ పంచాయతీ అర్థమైందా. నీ తంగనపల్లి తర్వాత నాదే. నీ లెక్క వార్డు మెంబర్ ఓడిపోలే, నీ లెక్క డబ్బులు తీసుకొని ఒక పోటీ చేసి సైడ్కి రాను నేను. అర్థమైందా. నీ లెక్క పిచ్చి చేసేటువంటి కాదు. ఏం మాట్లాడతావు? నీకు దేశ పల్లెపోయినాం మన తప్పుడు ఆరోపణ చేసినావు. నువ్వు సవాలు చూసినావు. మొగను అయితే రాని వచ్చినావు రాలే. మొగదాని గురించి మాట్లాడితే ఒకసారి కిందికి వంగు చూసుకో. నీ మొగదాని గురించి నీకు అర్థమవుతుంది. ఇంకోటి మమ్మల్ని అన్నాడు కాదు. నీ మొగదాని గురించి కిందికి వంగు చూసుకో. దేశ పల్లె తప్పుడు ఆరోపణ చేసినావు. సవాలు చేసి ఎందుకు రాలేదు? నా మీద కూడా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు. నా గ్రామానికి వచ్చినావు.
అన్ని మాట్లాడిన చేసిన సవాల్ విసిరిను. నేను కూడా అప్పుడు ఖండించిన. ఇప్పుడు ఇలా కొత్తగా మాట్లాడతాను. నేను గత 5-6 సంవత్సరాల నుంచి ఖండించిన. నేను కూడా విద్యార్థి దశ నుంచి ఉన్నా. మేము జై తెలంగాణ అప్పుడు ఏడమన్నాను. నువ్వు నేను 2007 నుంచి ఉద్యమంలో ఉన్నా. నీ ఉద్యమ పార్టీ నాయకుడు ఇదే పార్టీని పట్టుకొని ఉన్నా. నీ లెక్క 2 పార్టీలు మారలేదు. నీ లెక్క కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి నాకు 30 లక్షలు ఇస్తే వస్తా, ఒక జడ్పీడీసీ ఇస్తే వస్తా, మండలి పేరు వస్తాను, ప్యాకేజీ మాట్లాడుకోలే. నేను ఇదే పార్టీలో ఇదే పార్టీలో స్టాండర్డ్ ఉన్నా. నా పుట్టుక బీఆర్ఎస్ఏ, సచ్చుడు బీఆర్ఎస్ఏ. నీ లెక్క మహేంద్ర రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసుడు, ఈ లెక్కలు అందులో పనిచేసి అట్లా చేయలే. నేను అవలగానే అంటున్నావా? నువ్వేమని బ్లాక్ మెయిలర్ కానీ దొంగవు. నువ్వు మర్చిపోయినావా? మండపల్లిలో నువ్వు ఒక అక్రమంగా ఒక మోసం చేసి సెటిల్మెంట్ ఒక ఎకరం భూమి చేసుకుంటే మండపల్లి రైతులు ఉరికిచ్చి కొట్టి మర్చిపోయినావా? రాజస్థాన్ వాళ్ళకు గ్రామాలకు ఇంతకుముందు ఒక రూమ్ కట్టుకుంటే బయటకు పోయి బెదిరించినావు, డిస్మెంట్ చేస్తే జైలు పోయినా. మర్చిపోయినావా? ఆ చరిత్ర నాకున్నదా? అరే బాబు, నువ్వు అసలు ఇక్కడ ఉన్నవాని అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అన్ని తప్పుడు మాటలు, పాగలుగా, అవులగా. మనిషివేనా అసలు? నువ్వేమన్నా మనిషి పుట్టాడు మాట్లాడినావునా? నేనేమన్నా మీ మహేందరెడ్డిని గంతగానో పొడుచుకొచ్చింది? నా తల్లిదండ్రుల గురించి మాట్లాడినావు కదా? ఎస్, నాది సాధారణ కుటుంబం. మా నాన్న దుబాయ్ పోయి గల్ఫ్ పోయి నన్ను సక్రమంగా పెంచిండ్రా, అవులగా. వాళ్ళ గురించి మాట్లాడతావురా? నేను మా కుటుంబము సఫాయి కుటుంబం, గ్రామంలో సఫాయి పోసావు మనమోన. నేను ఎస్సీ మాదిగోనరా. నువ్వేమని అసలు? నీ కులం ఉందా నీకు? నీ కులం కట్టి చెప్పరా, గుండె మెసేజ్ తీసుకుని. నీ పక్కా మాదిగోని, నువ్వే కులం పోనీరా. దళితులు అని అంత అరాచకం చేస్తావు. ఇడా నీ చింపాంజీ ముఖం చూసుకుని భయపడుచుకుని పైసలను వసూలు చేస్తావు. పంది కుక్కలుగా పరిచినావు కాదరా? ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ డీలర్ లక్షలు తిన్నావారా? మీ తంగలపల్లిలే 3 లక్షలు 4 లక్షలు, బాలనపల్లి ఇక్కడ చిన్నపూర్లో పంది కుక్కలుగా డబ్బులు వసూలు చేసారు కదా? మీ కాంగ్రెస్ గారికి బయటగా చెప్పింది కదా లఫూడ్గా. నా గురించి మాట్లాడతావురా బాగల్గా? మనిషి వాడు నీకెవడో మా జిల్లాలో ఒక పిచ్చగుండు చెప్పిండు. వాడు పిచ్చగుండు అని మాట బట్టి ఏమన్నావురా? నువ్వు చంపినా? పిచ్చోను వాగలుగా నేను చంపినా? ఆఖరపల్లి అంటూడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేసారు. అవన్నీ జిల్లాలో అగ్రికల్చర్ కాలేజీ భూమి లేదురా? ఓ రవలుగా, ఓ చిల్లరగా, ఓ బ్లాక్ మార్గా ఎన్నురా మంచిగా చెవులలో పెట్టుకుని రా. లేకుంటే ఏమన్నా నేను పక్క మందికి చెవులైనా వాడుకుంటే చదువు రాకుంటే వినిపించుకోరా? పిచ్చగుండోడా? ఆఖరపల్లి నేను చంపినానరా? ఒక మనిషి వాను, గాడివా, బర్రెవా, కుక్కవరను? ఆఖరపల్లి అంటోడు అగ్రికల్చర్ కాలేజీలో భూమి పైన దళితులకు ఇస్తే అలా పోయి దున్నిడ్రా. అప్పుడున్న ప్రభుత్వం నేను అలా కోకని చెప్పారు. అయినా వాడు అక్కడ నన్ను కేసు పెట్టి కులపరిష్కార కేసు అది ఫైనల్ క్లోజ్ అని చెప్పారు. కోర్టు నడుస్తుంది. అది మరి నేను చంపినంటావురా? ఉండకూడక నీకు సబ్జెక్ట్ తెలియదు, మందు తెలియదు. ఎందుకురా? ఎవరి మాట నువ్వు అబస్పాలు అవుతున్నావు? నవలపాలు నువ్వు నిజంగా రా? నువ్వు మొగలు కాదు, నువ్వు అన్నవరా? నిజంగా నువ్వు ఆ విషయం మీద వస్తావురా? ఎవరు చంపినావు? మీరే ఇష్టమైన రీతిలో ఆగం చేశారు. ఇట్టినట్టు సీని గడ అన్నట్టు జిల్లాలో దళితులు పొంగుకుంటా అని చెప్పి నీ పేరు పైసలు వచ్చి చెప్తున్నా. దీని మీద ఏం చెప్తావురా నువ్వు? ఎవరు టోనీ, నువ్వు ఇట్టాగా ఉచ్చవసుకొని ఇట్లా అనుకున్నావా? భయపడతాం అనుకున్నావా? పద్ధతిగా ప్రజాస్వామ్య బద్ధంగా అడిగినా అడగద్దా? కేటీఆర్ రారాపోరంటే బరబరంట. నిన్న అన్నాడు, ఎవరైనా అన్నాడు. మంచిగా పద్ధతిగా మాట్లాడతాం. మీరు రెచ్చిపోతురుగా? ప్రభుత్వం ఉంది, అరెస్ట్ చేస్తాం, లోపడేస్తాం. ఇవేగా మీరు చేసినాయి. ఏం మాట్లాడతావు నువ్వు? నేను ప్రగతి భవన్ అడగట్టినా, ప్రగతి భవన్ అందులో నేను తాగదనుకో అని తాగగా చూసినావరా? నాకు జాగ్రత్త లేవా? 60 ఇల్లు ఉన్నది, బయట ఉన్నది, చూసినావారా? నేను తాగగా చూసినావా? వాడు వన్నవాడా? అనే కావాలంటున్నావా? అంటే ఆడ కావాలంటే ఏం పని చెప్తున్నావు? వాడా ఏం చెప్తున్నావు? కావాలండి ప్రగతి భవన్ కానీ నీకేం పని రా? అది నీకేం పని? శాంతిని పెడుతున్నావా? మా తమ్ముంది ఇటుక పట్టిందిరా. మా తమ్ముంది ఇటుక పట్టిందా? రూమ్లోనే 6 దా చూపెడతా. అలా ఇటుక పెట్టి సామాన్లు పెట్టుకుంటాను మాట్లాడు. తప్పుడు మాట్లాడుతావు. ఇన్నిసార్లు తప్పుడు మాట్లాడతావురా టోనీ? నువ్వు మనిషి కాదా? జ్ఞానం లేదా నీకు? నువ్వేది మాట్లాడితే నిజం అనుకుంటావరా? పిచ్చోని చదువుతూ నేను అలా నేను సామాన్లు పెట్టుకున్నా. మంచిగా రా టోనీ. అరే అవులగా, ఆడ వెనుక గోదాం కడుతురు కాంట్రాక్టర్. నేను ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. 40 లక్షల రూపాయలు గోదాం, మార్కెట్ గోదాం కడుతురు. ఆ గోదాం అయినే అలా లేబర్ ఉంటురు. లేబర్ ఆడ సామాన్ పెట్టుకుంటారా? లఫుడ్గా తెలుసుకోరా? ఇది ఎవరు చెప్తావన్నమాట నేను మాట్లాడతావురా? అవురా? నువ్వు మహేందర్ రెడ్డి నువ్వు మాట్లాడితే మేము భయపడతాం అనుకున్నావా? దాని వెనుక గోదాం కడుతు నువ్వు అన్నగా పనిచేస్తలేవని ఆడ మా గౌడ సంఘానికి మల్లాపూర్ ఎల్లమ్మలో మా గుడి విషయంలో మా కేటీఆర్ గారు ఎకరం ల్యాండ్ ఇచ్చినాక
2 కోట్లు దందర ఆడ ఎల్లమ్మ గుడి కడతాం, ఆడ గోదాం అవుతుంది, ఈ ప్రతిభం సుత్తు రాను రోజులు వస్తావు వాడికి వచ్చి సుత్తవాడు నువ్వు ఏం జరుగుతుందని నీకేం తెలుసురా? నీకేం తెలుసురా? జిల్లాలో డెవలప్మెంట్ కట్టినావు, తవ్వలేదు. అవులాగా కట్టినాం, మీరు లేకపోతే ఏం మీ కాంగ్రెస్ నాయకులను తాగం చేసిరు, ఆగినాయి. ఇవన్నీ దానికి వేయలే, డబ్బులు తీసుకొని వేయలే. నాకు తొవ్వ 4 లైన్ అయితే ఆగినాం. 4 లైన్ అయిపోయినాక వస్తారా? మీరు వంచులో సాధన లేరా? మీకు సంవత్సరం అయింది మరి. మేము కట్టినాం రా, మా ప్రభుత్వం కట్టింది నిరుపేదల కానీ. మీరేం మిక్తురా మరి? మీరేం మిక్కే అనుకున్నారు? డబ్బులు వచ్చేసి అనుకున్నారా? డబ్బులు వచ్చేసి అనుకున్నారా? మహేందర్ రెడ్డి ఇసోటి చెంచాలను ఇప్పుడు వీడు అన్నాడుగా నా అయ్యావ గురించి, నీ అయ్యావ గదే పెంపకం చేసిరా? దళితులంతా తిట్టుకోరా మాది కానీ నువ్వు సిగ్గుశలం ఉండాలి మహేందర్ రెడ్డి. ఇటువంటి కుక్కల్ని చెప్తే నేను తరిమి కొడతాను పక్క కొట్టి. ఏమన్నా మొన్న రైతులు తరిమి కొట్టే రోజులు మీకు వస్తున్నాయన్న, రైతులు చెప్తారు కొట్టే రోజులు వస్తున్నాయన్న. దానికి మీ చేసుకొని ఏదేదో మాట్లాడితే భయపడతా అనుకున్నాను నేను. నా ఏజ్తో సంబంధం ఏందిరా? జగన్ కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యింది. నువ్వు మొగను అయితే నీ జనరల్గా గెలిచింది అబ్బాయి. ఒక్కటి సర్పంచ్ అయితే మళ్ళీ వాడు కాదు. ఒక్కసారి సర్పంచ్ అయినా అనుకో ఎగ్జాంపుల్ వాడనైతే మరోసారి ఎవడు కాదు. అన్ని సమస్యలు ఉంటాయి. ఆయన అన్ని ఎస్సీ అయినప్పుడు కూడా నా జిల్లాల గ్రామం దేవాలయం అబ్బాయి. నాకు దేవాలయం సేవ చేసుకుని సత్యదాకా వాళ్ళు సేవ చేసుకుంటాను. నాకు రాజకీయంగా జన్మనిచ్చిన నాకు ఇన్ని రకాలుగా నాకు అన్నగా ఉంటోళ్ళు. నా గ్రామంలో చిచ్చు పెట్టి మరి ఫాదర్ పెట్టిన మాటలతోటి నా గ్రామాన్ని ఇబ్బంది పెడతావు. నువ్వు గ్రామం తప్పు మాట్లాడతావురా? తప్పి వస్తావురా? నువ్వు ఏడుకొస్తావురా? జిల్లాల కాలేజ్ అగ్రికల్చర్ జిల్లాగా తలమానికంరా అవులేగా. నువ్వు ఇదే జిల్లా మనిషి అయితే గొప్పగా ఫీల్ కావు. నువ్వు కోల్డ్ స్టోరేజ్ కట్టించిన బేవకూఫ్గా ఏఎంసీ గోదాం ఏఎంసీకి సంబంధించిన గోదాం కట్టించిన అవులేగా. నాకు ఇంట్లో వాడుకోలేదురా? కాలేజీ నా ఇంట్లో కాదురా? ఏఎంసీ గోదాం నాకు కాదురా? ఇక్కడ రైతులకు రైతులకు పనిచేస్తుందిరా? వానాకాలంలో వర్షాలు పడ్డప్పుడు రైతులు అక్కడ పంటను సంచులలో నింపి పోస్తుంది కానీ పెట్టుకుంటా. నా ఇంట్లో కాదురా? దంద చేస్తలేనురా? నీ లెక్క పైసలు వసూలు చేస్తలేనురా? లఫుడ్గా నువ్వు లంగవురా, నువ్వు దొంగవు. నువ్వు ఏం మాట్లాడతావురా? నీ ఇష్టం వచ్చిన నువ్వు నోరికేమో నా స్థాయి ఉందని ఇవన్నీ తలుసుకోలే. కానీ నువ్వు నేను మాట్లాడినాక నువ్వు 40 సంవత్సరాలు అంటుకోవచ్చు. నీకే గంత పౌరుషం ఉంటే ఉడుకురక్తం ఉన్నది. ఒక పార్టీని పట్టుకుని ఉన్నారా? నేను ఒక నాయకుని వెంబడి ఉన్నారా? ఇంకో నాయకుడు ఈ పార్టీని ఇంకో నాయకుని సంఖ్యను ఆగుతానరా? నాకు ఉంటుంది పౌరుషం, బరాబర్ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మహేందర్ రెడ్డి, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ప్రతిసారి ఖండించాను నేను. ఏం చేసావు ఖండిస్తే? ఈ సిరిసిల్లలో మాట్లాడితే నేరాల ఇష్యూ అని మాట్లాడినాను కరెక్ట్ని. నేరాల ఇష్యూ జరిగింది అధికారులు తప్పేంతో. నువ్వు అన్నావు కదా రాజిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు అధికారులు చేసినాను. నేరాల ఇష్యూ కూడా గట్టిగా అధికారుల కేటీఆర్ సంబంధం లేకుండా అధికారులు తప్పిదో జరిగిన కథ. అయినప్పటికీ కూడా కేటీఆర్తో దగ్గర మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసిందన్న దళితులకు ఎక్కడ చెప్పలేదురా? నేను చేసిన పనులేదు ఎప్పుడు మాట్లాడలేదురా? వాళ్ళకి ఏం చేయాలి చేశారు? మీరేం చేశారా? మీ మహేందర్ రెడ్డి నువ్వు రాజకీయంగా వాళ్ళు వాడుకుని తప్పితే వాళ్ళకి ₹1 లబ్ధి చేసినారా? మీ మహేందర్ రెడ్డికి చెప్పిన ముఖ్యమంత్రి వెంబడికి వచ్చినప్పుడు నాయన మేమేం చేయాలో చేసినాం, రాజకీయంగా వాళ్ళని వాడుకున్నావా? మేము రేవంత్ రెడ్డి మాట్లాడి డబ్బులు ఇప్పి వాళ్ళకి ఇంటికో జాబ్ ఇప్పి అని చెప్పిన. ఏమన్నా ₹1 సాయం చేసినావరా నీ వరకు మహేందర్ రెడ్డి? నువ్వు చేసినావా? నువ్వు చేసినావా? ఇంకా వాళ్ళ మీద కపట ప్రేమ చూపెడుతున్నావు. బరాబర్ నిలబెడతాను మీ మహేందర్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి రెడ్డి ముట్టడిస్తే వాళ్ళని పట్టుకొచ్చి రాజకీయంగా మీరు వాడుకున్నారు కాబట్టి ఆ దళితుల పక్షాలు నిలబడతా. నేను చేసిన వాళ్ళకు వాళ్ళ మనసాక్షి తెలుసు. వాళ్ళు బయటగా చెప్పకుండా ఏం చేసినా కేటీఆర్ చేసినా వాళ్ళకి తెలుసు. తప్పుడు ఆరోపణ ఎందుకు చేస్తావు టోని? పెద్దను అవుతా అనుకుంటా. నువ్వు మా కేటీఆర్తో 3 సార్లు విను, 100 సార్లు విను, 100 సార్లు విను. నేను హాస్పిటల్లో వస్తున్న గ్రామ ప్రజలకు హాస్పిటల్లో వస్తున్న బాధ్యతగా పోయి ఎంబడి దగ్గర చూపెడతా. వాళ్ళకు ఏం జోలా చేస్తా, నా ఆర్థిక సాయం కానీ దగ్గర కానీ అన్ని చేస్తా. నా పేరు నిమ్స్ హాస్పిటల్ కూడా చెప్తారు. గాంధీల కూర సిరిసిల్ల కూర కమిషన్ తీసుకుంటావా? ప్రూవ్ చేస్తావురా? ఏ గుళ్ళు దొరుకుతావురా? ఏ గుళ్ళు దొరుకుతాను తీసుకున్నట్టు అత్తవా? మల్లపురం వెళ్ళాము కాడికి అత్తవా? సారామల్లి అనుకోండి. నేను తీసుకున్నట్టుంటే రాజకీయ సన్యాసం చేసిపోతాను. నువ్వేం చెప్తావురా టోని? ఏమన్నా దీని మీద మాట్లాడాలి మొగం అయితే నీ లెక్క. అయ్యో ఇసుక ట్రాక్టర్లు ఉంటాయి చూసినావా? ఇసుక ట్రాక్టర్లు గతంలో ఈ డేట్లు ఏం చెప్తాయని అన్నీ నేను అనుకునే ఇష్టం 100 ఉన్నాయి ఇప్పుడు కాదు. ఇసుక ట్రాక్టర్లు ఉంటాయి చూసినావా? అమాయకులు కిరాయి తీసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. తంగరపల్లి మండలంలో ఇసుక దగ్గర ఉందని ఇసుక ట్రాక్టర్లు కొడితే వాళ్ళ దగ్గర లక్షల వేలల్లో వాళ్ళ రక్తం అయిన వారును పైసలు ఎత్తున లేకుండా కాంపిటీ చేస్తాను తెలిసిన వారా? మర్చిపోయినావురా? ఇటువంటి 100 ఉన్నాయి అవి ఉన్నాయి. నేను బయట పెడితే ముఖము తిరుగుతావా? అని కూడా చెప్తారు. పక్కన మాదిగోని ఎస్సీ జాతికి చెందిన వాడిని నువ్వే కులమో చెప్పు. నా తల్లిదండ్రుల గురించి మాట్లాడినావా? గొప్పలు నా తల్లిదండ్రులు గొప్పలు. నీ తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఉన్నాను, సంస్కారం ఉన్నాను. నీ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను.
నీ బతుకు గురించి మాట్లాడుతున్నాను, నీ కులం గురించి మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఏ కులం గురించి అడుగుతున్నాను నేను. నీ గుండె మీద చేసేసుకోరా బాయ్, నువ్వు ఏ కులమో? నీ ఎస్సీరా బాయ్, నీ పక్క బాగా చెప్తున్నావు. నువ్వే కులం చెప్పు. నువ్వు మాట్లాడాలనుకున్నావా? ఏం చదువుకున్నాను? నీ బీటెక్ చేసినా నేను. ఏం చదువుకున్నాను? జ్ఞానం లేక చిల్లర కన్నా. నీ బతుకు చిల్లరా, నువ్వు చిల్లరా. నీ ముఖం చూస్తే వాడు నమ్ముతారా ఎవడన్నా? ఎన్ని బస్సులు చేసినావు కూడా సిరిసిల్ల? బీఆర్ఎస్ నాయకులు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నారంటే నువ్వు డబ్బులు బస్సు చేయలేదు తెలియదా మాకు? బయట పెడతాం అది కూడా. నీకు డబ్బులు ఇస్తే అన్నల పేరు ఉంటుంది. ఈ అసలు భూములలో డబ్బులు లేకుండా అన్నల పేరు ఉంటుంది. నీకు మహేందర్ రెడ్డికి డబ్బులు ఇస్తే పేరు ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులు కొంతమందికి అక్రమంగా అరెస్ట్ చేసిన వారు. మీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మరి? రాత్రి పోయి రగుడు దగ్గర ఒకటి బేరుతాడు మీ వాడు, అది పట్టించుకోడు మహేందర్ రెడ్డి. కేటీఆర్ రాగానే చిలక పలుకులు పడుతాడు. ఇక్కడ రైతులు పాడి రైతులు వెమలాడ దగ్గర ఆడ ఇబ్బంది పడితే పట్టించుకోడు మహేందర్ రెడ్డి. టీ స్టాల్ బత్తుల శ్రీనివాసం ఆయనే కలెక్టర్కి బంద్ చేస్తే ఆడ పట్టించుకోడు. దీని విషయాలు కలెక్టర్ని బట్టిగా అబస్పాలు చేసింది మహేందర్ రెడ్డి. ఇది అడిగినాను కానీ నేను చేసింది. ఒక్కడైనా కాంగ్రెస్ వాడు అరెస్ట్ అయిందా? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే మా రాజరెడ్డి చెప్తే ఒక్కడైనా అరెస్ట్ అయిందా? కారు. మీరు ఏం చెప్తున్నాను? ఏం చెప్తాను మహేందర్ రెడ్డి? నేను ఫోన్ చేయించినావు. అరే మహేందర్ రెడ్డి ఏం చెప్తున్నాను? మాడి తెలుగు అమ్ముతున్నాను, మీకైతే ఏం లేదు కానీ ఇటు ఆడో కేసుడు అమ్ముతావు. అంతకది నేను రగుడు పోరాడతో తాగిపిసి తిరిపిస్తావా? మోగని కాదురా, ఎక్కడికి వస్తావురా? అరే నీ స్థాయి కన్నా బరబర్ పెద్ద నేను 2 సార్లు సర్పంచ్ గారు నువ్వు ఏం కలిసినావు మహేందర్ రెడ్డి? ఇందులో నేను అల్లే నీ చిల్లర నాయకులు నన్ను తిట్టి కాబట్టి అంటున్నా. మా దళితుల నాయకులు తిరిపిస్తావు, సరే కత్తెర వ్యవస్థ తిరిపిస్తావు టౌన్లో, సరే రావుల జగన్తో తిరిపిస్తావు, మా వాళ్ళు పెద్ద మేధావులతో తిరిపిస్తావు. నిన్న కూడా సిరిసిల్లలో ఎవరితో మాట్లాడిచ్చినావు మహేందర్ రెడ్డి? మాట్లాడించినావు మా దళితులను తిరిపిస్తావా? వాళ్ళు నిన్న మాట్లాడిన మా దళితులు ఇదివరకు ఇవ్వను ఇవ్వాలని. నిన్న ఒక ఆయన అంటాడు 100 రూపాయలు రామాడు. వాడు బ్లాక్ మెయిలర్ గాడు. వాడు ఏమంటాడు? స్మగ్లరు, కేటీఆర్ డ్రగ్స్ పెట్టినాడు. చూసినా ఎవరు నువ్వు? దొంగ ఎవరు నువ్వు? అట్రాసిటీ కేసు కులం పేరు చెప్పుకుని బతికే దొంగను రాము. 100 రూపాయలు మరే బలిసి మాట్లాడుతున్నావురా? కేకే మంది ఎన్ని పైలు ప్రెస్ మీట్ పెట్టినవరా? నేనంటే ఇప్పుడు నేను 10 ఏళ్ళ నుంచి పెడుతున్నారా? నేను సర్పంచ్ అయిన నుంచి పెడుతున్నా 10 ఏళ్ళ. నువ్వు మొన్న పెడుతున్నావు. ఎవరు దూరండి నా మీకు? నేను బెరుతున్నావురా. నువ్వు మొగను అనుకుంటున్నావా? నువ్వు అమాయక ప్రజల దగ్గర ప్లాట్లు కబ్జా చేసుకుంటా ఓ టీం ఉంటుంది నీకు. అట్రాసిటీ కేసు పెట్టుకుని చంపేస్తావురా? నువ్వు అరుణా గురించి మాట్లాడి కేటీఆర్ గురించి మాట్లాడేది మనిషివేనా అసలు? ఏమన్నా నీ మొగం చూస్తే ఎట్లుందిరా? నిన్న చింపాంజీ మొక్కపడ దొంగ మొక్కపడా. మళ్ళీ ఒకసారి అంటే బిడ్డ ఏడుకెత్తే వాడికి రా చూద్దాం. ఇంకొకటి కామసాల మల్లేశం వాడు మాట్లాడి మళ్ళీ గంటకు స్వారీ అని ఫోన్ చేసి చెప్పిండు. వాడు 4 పాటలు మారాడు కామసాల మల్లేశం అంటాడు. నేను ఎందుకంటే అయినా నేను ఎందుకంటే నన్ను తిట్టి కాబట్టి నేను ఒక్కను వాడి కూడా పక్క అంటారు. ఇక్కడ నా ప్రజలకు తగిన మళ్ళీ చెప్తున్నా, నన్ను వ్యక్తిగతంగా దాడులు చేసింది కాబట్టి నేను మాట్లాడుతాను. ఇప్పుడు మాట్లాడుకోకుంటే నా ఈగో సాటిస్ఫై కాదు. ఎందుకంటే నన్ను ఏమంటారు వాళ్ళు మాట్లాడితే నేను భయపడ్డా అనుకుంటాను. కామసాల మల్లేశం ఏమంటాడు? కేటీఆర్ కేసీఆర్ను గాడిని ఎక్కిస్తారట. మొన్నటిదాకా మా పార్టీలు ఉంటే కదా ఇచ్చోడ మా పార్టీలు ఉంటే కదా. అప్పుడు యాదికి రాదా? 3 ఎకరాల అప్పుడు యాదికి రాదా నీకు? నేను ముంచిన దళితులకు ముంచుకున్నాను రా. నేను దళితులకు ఏం చేయాలో చేసిన జిల్లాలకు 50 గుంటల 2 ఎకరాల ల్యాండ్ 50 మంది ఎస్సీలకు ఎవడో మీ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది చేస్తే నిలబడి వాళ్ళ భారతలు మాట్లాడి న్యాయం చేసిండ్రా. 300 మందికి దళితులకు పట్టాలు ఇప్పించిండ్రా. మీ లెక్క పైసలు తీసుకొని నేను పనిచేయరండి. నువ్వు వాళ్ళు ఇస్తాను తీసుకోలేదండి. నువ్వు ఇలా మాట్లాడేది కదా జిల్లాలో. మలేషియం ఒకసారి నీ బతికి చూసుకో. మూలల కాడ ఏం జరిగింది కథ చూసుకో. నువ్వు ఏం జరిగింది చెప్పు? ఏం జరిగింది? నీ బతుకు తెలుసా నీకు? దొంగ నువ్వు. పార్టీలు మారే దొంగ 4 పార్టీలు మారుతావు. ఇలా రాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇంకోటి బెదిరియాక ఫస్ట్ మా టీఆర్ఎస్ ఉన్నావు. వాడు బెదిరియాగా మహేందర్ రెడ్డికి బెదిరియాక ఆయన కండగొప్ప ఆంధ్రకి నువ్వు ఎన్ని కేసులు తెలియదా? రేపు కేసు నువ్వు మర్చిపోయినావా? నాకు వచ్చినావా? యాదలేదా నీకు? జిల్లాలకు వచ్చి అన్నా చెప్పని బదిలైనా కదా మర్చిపోయినావా? మీడియా రాగానే హీరో అనుకుంటావా? ఇంకొన్ని భయపడతావు అనుకుంటారా? ఇంకొకటి కిరణ్ నువ్వు ఎవడేరా? నువ్వు కూడా మన పార్టీలో ఉన్నప్పుడు యాదకి రాదా? కేటీఆర్ మాట్లాడిన మొగను వాడు రౌడీ వారా? అవరా కిరణ్ ఆరోపోరాని మొగం 4 వస్తావురా? బోనాలు దాటాడు దాటు వెంకమ్మడి దాటు వాళ్ళు దిగుతారు. బొమ్మలు వాళ్ళు దిగుతారండి. ఒకసారి దాటది మొత్తం వాళ్ళతో తిరుక్కుండా ఎవడో లప్పుడు కానీ మాట్లాడతావురా? జిల్లాలో దాటుతావురా నువ్వు? నేను నా సర్కిల్ చూస్తే కొట్టుకుపోతారా? రే సిరిసిల్ల మాట్లాడిన నా సర్కిల్ ఉంది. నా కుటుంబ సభ్యులు కానీ నా సర్కిల్ నా దోస్తాను ఊస్తే కొట్టుకుపోతారు మీరు. ఆ వ్యక్తిగతంగా వస్తే దమ్ముడు రాని కింద పెడుతున్నాం. మహేందర్ రెడ్డి పంపవా ఎలుచుంటాను? ఇటువంటి రౌడీగాలను వేస్తున్నావా? నీ కాంగ్రెస్ ప్రభుత్వం గిదేనా చేసింది? నేర్పింది నీకు? మీరు రేవంత్ రెడ్డి చెప్పింది గిదేనా నీ చేసింది? చేతనైతే దానికి ఏమన్నా ఇయ్య లక్షణం అంటున్నావు. అధికారం ముందు కూడా అంతకుముందు ఏడమన్నావు, 5 అన్నావు.
జిల్లాలకు వచ్చిన వాళ్ళు నీళ్ళు ఎత్తలేవని మాట్లాడితే నీళ్ళు దేవాలి మొగలు అయితే అని చెప్తాం. తెలిసిన మా కేటీఆర్ చేసిన కాలంలో కలిసి ఏం తెలియదు అంటూ అది ఏం మాట్లాడితే అయిపోయింది. ముసలి నక్క నువ్వు నీకు మాట్లాడే విధానం లేదు. నీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇటువంటి చెంచాగాలం చేస్తున్నాడా. మీ కాంగ్రెస్ నాయకులు తిట్టుకుంటారు. ఇదే టోన్ని నిన్ను చూసి తిట్టుకుంటారు. భయపడటం కాదు చెప్తున్నా. మీ దళితుల సిరిసిల్లలో మాట్లాడిన దళితులు అరే బాబు నేను కాదు మీరు ఏమంటే మన దళితులకు నాటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీరు ఏమంటే దళితులకు నమ్మతలేరు. బెస్సీలు అంటే ఏమంటే అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తారు, అమ్మి మర్రపడతారు అని బెదిరి మీ ముగ్గురు నలుగురు మాట్లాడరు. మీ అటువంటి వాళ్ళు చేయబట్టే నాటువంటి వాళ్ళు కానీ దళిత జాతిగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు మొగలు అయితే సారు సంపాదించుకొని ఆటనే చేసుకోరు. కానీ బయటకు వచ్చి మాట్లాడుకోరా నవ్వుతారు. మేము చూస్తే సింపాంజీ మీరు ఎట్లున్నారో దొంగలు మీరు మీ బాగోతుందో కదా మీకు. మీరు ఏం మాట్లాడుతున్నారు? నా గురించి మాట్లాడతారా? నేను ఏ దళిత జాతికి వన్నీ తెస్తున్నా. నేను దళితుని గెలిచినా ఇవాళ గెలుస్తారా? నేను నా ఊళ్ళో ఎన్ని కులాలు ఉంటారా పోయి అన్ని కులాలు నా ఏకంగా గెలిపించు. నా జీవితాన్ని సత్యంగా నా ఊరు సేవ చేసుకుంటా. అవు టోనీ నువ్వు మోని కాదని నేను అనవా? నీకేమైనా అనిపిస్తే నా ఊళ్ళో ఏమైనా సమస్య ఉంటుందా? ఏం చేసినావు? చూడండి తప్పుడు ఆరోపణలు, పిచ్చి ఆరోపణలు. కేటీఆర్ అంటే కుదరదు. కేటీఆర్ సంఘ నాయకులను కేటీఆర్తో బతికినోడు. అర్థమైందా? నువ్వు అన్ని ఇబ్బందాలు ఎంత వాళ్ళు చేసినావు. 10 కుక్కలకు సంపాదించినావు, 70 లక్షలు సంపాదించిన ఆధారాలన్నీ మారా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం వచ్చినాక మీ కాంగ్రెస్ నాయకులు విలువలాడుతూ నేను చూస్తే మొత్తం ఎటుపోయినా పోలీస్ స్టేషన్కి పోతే నీదే, పోలీస్ స్టేషన్కి పోతే పైసలే, ఇక్కడికి పోతే పైసలే. ఎటుపోయినా ఏం చేద్దామని చూస్తున్నావు. భూ అక్రమాలు చేసి ఏంద్రా ఏం చేయలే. మహేంద్ర రెడ్డి కక్షపూర్తి వ్యవహారం చేస్తున్నాడు. మీ మహేంద్ర రెడ్డి తిరిగే రోజులు ఉన్నాయా? ఇప్పుడు ఊళ్ళల్లో నువ్వు తిరిగే రోజులు ఉన్నాయా? ఎప్పుడు జిల్లాలకు రా మండలాన్ని తిరుగు. నీ అభివృద్ధి కార్యక్రమాలు పట్టుకొని తిరుగు. నువ్వు మొగలు అయితే కేటీఆర్ అంటే ఉండే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు అంటగా కేకే మహేందర్ రెడ్డి ఒక పార్టీ పట్టుకున్నాడు మాట్లాడుతున్నావు. 2014 ఏం చేసిండు? మీ కేకే మహేందర్ రెడ్డి కొండూరు రవీంద్ర ఒక టికెట్ ఇచ్చినప్పుడు ఏం చేసిందా? బీజేపీ సపోర్ట్ చేసింది. అంతకుముందు వైఎస్ఆర్సీపీలు ఉన్నాడు. ఇన్ని పార్టీలు మారిన గురించి మీరు ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? కేటీఆర్ ఎందుకు విమర్శిస్తారు? కేటీఆర్ ఇక్కడ డెవలప్ చేసినాడు, ఇంకా చేస్తాడు. నేను మాట్లాడిన దళిత నాయకులు కూడా మళ్ళీసారి రిపీట్ కావద్దు. కొంచెం అనిపించాలి. ఒక ఎమ్మెల్యే గెలిచినోడిని, స్థాయి గెలిచినోడిని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. రాము బట్టలు చింపుకుని అంటున్నావు, ఇప్పుడు మాట్లాడుతున్నాను. 10 ఏళ్ళ నుంచి మాట్లాడి తెలుసుకో విషయం. కోర్టు చుట్టూ పొద్దుగాలు ఎత్తే ఎవరు దొరుకుతారా ఎవరి దగ్గర వసేద్దామని చూస్తే బాపతిగాలి మీరు దళిత సమాజం ఇబ్బంది పడుతుంది. మీరు కాబట్టి ఇటువంటి ప్రేరేపణ చేయకు. మహేందర్ రెడ్డి వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా మీకు కలిసి నీ పని చేసేదే గుర్తుపెట్టుకో. నువ్వేదో మా వాళ్ళు నా మీద ఎగబెడితే నీ భయపడటం కాదు. ఇంత 10 రెట్లు ఒకటంటే 100 అంటాం. మేము తిట్టదలుచుకుంటే మా నాయకులు తిట్టదలుచుకుంటే మహేందర్ రెడ్డి శివరాలకి రక్తాలు వెళ్తాయి. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? సంస్కారం ఉన్నాం, చదువుకుని ఉన్నాం. నేను మరోసారి చెప్తున్నా, నేను మహేందర్ రెడ్డిని చెప్పుతో కొడతానలే. మా గ్రామానికి వచ్చేటోళ్ళు ఉంటే ఇదే ఈయన సపోర్ట్ చేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళే నాయకులను కొట్టేటట్టు రెడీ అవుతున్నానన్న, చెప్పులతో కొట్టాడు రెడీ అవుతున్నానన్న. మా కేటీఆర్ రారాపూర్ అంటే మాత్రం బరాబర్ చేస్తున్నా. అంబేద్కర్ దగ్గర బట్టలు తీసి కొడతామని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, పక్కా కొడతాం. నిన్న మాట్లాడిన నాయకులు కూడా మాకు తెలిసి రికార్డులు ఉన్నాయి, అందరు చూసారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్న మహేందర్ రెడ్డి, నువ్వు ఒక పద్ధతిగా ఉండు. ఇప్పటికైనా నేర్చుకో, లేకుంటే ఏమైనా అడుగు. నీ మంచిగా మాట్లాడుతున్నప్పుడు చేసుకో. నువ్వు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కేటీఆర్ ఫోటో చూసిరా. ఆయన ముఖం నీ ముఖం తేడా చూసుకునిరా, చూసి మాట్లాడు. పెద్దోడు కాను ఆయన గురించి మాట్లాడితే ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ, ఆయన విజన్ ఏంది, నువ్వేంది, నీ ఏజ్ ఎంత, ఆయన వయసు ఎంత? 5 సార్లు ఓడగొట్టిరు చీయన్నారు. నేను ఇంకా ఏమనిపిస్తలేదా? ఇంకా ఇటువంటి అవలగాలను పెంచిపోసి మాకు పంపుతావా? ఇంకొకటి ఫోన్ చేస్తున్నాడు. నేను మాదిగా ఉంచాం, కారు తిరుగుతాం. ఏం చెప్తావురా? నువ్వు రా, ఎవడొస్తారా? రాని భయపడతాం అనుకుంటారా? ఇటువంటి బెదిరింపులకు కూడా భయపడరు. మా ఉద్యమ పార్టీ వచ్చేది మా ప్రభుత్వమే, రాసుకుంటాం. దీనికి మీకు తగిన మూల్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోరి. మేము ఇచ్చిపెట్టాం. మేము ఇంతకు తగిన బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా, ఈ మహేందర్ రెడ్డి ఉంటాడుగా పికెటోడుగా అయిపోయింది అని. నెక్స్ట్ టికెట్ అయిన గీయరు ఉండరు, ఇంకోటి కొత్త వస్తారు. అప్పుడు మీ పరిస్థితిని ఆలోచించాలి. అప్పుడు మీకు లేతే మీరు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించుకోరు, ఒకసారి ఇమాజిన్ చేసుకోరు. అప్పుడు మేము ఈ కార్యకర్తలు ఇమ్మడి మేము పడితే మీరు ఎట్లుంటారా? మేము ఉన్నప్పుడు మేము అధికారంలో మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నామా? మేము చేస్తే మీరు ఉందిరా ఊళ్ళలో? జైలు మొత్తం నిండి మీకు మనం డిస్టర్బ్ చేసినాం. కేటీఆర్ గారు ఆయన అవమానపరిస్తే భయపడటం లేడు. కేటీఆర్ అంటే 1కి 100 అంటాం. అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి అంటాం. మహేందర్ రెడ్డి హెచ్చరిస్తున్నా, ఇది లాస్ట్ వార్నింగ్. నువ్వు ఇట్లా ఇటువంటి పెంపుడు కూడా నా మీకు పంపుతాను భయపడను కాదు, ఇది కాగటం కాదు. 1కి 10 అంటా నేను నిజాయితీగా పనిచేస్తాను. ఏదో భవిష్యత్తు ఆశించి చేస్తాను. నాకు అవకాశం అయితే పోటీ చేస్తా, లేకుండా లేదు.
నువ్వు పోనీ వార్డు మెంబర్ పోటీ చేయి, ఓడిపించావు, వచ్చేటప్పుడు కూడా ఓడిపోయినావు, వాళ్ళ లోపల కూడా బేరం చేసినావు. నువ్వేం చేసినా ఇట్లా పొడి చేస్తా అంటే వెనుక నుంచి సంతలు నింపుకొని పక్కన ఉంటావు. ఈ కథకి నువ్వు పార్టీల గురించి మాట్లాడదు. ఏం చేయాలి? పని చేసుకో, ఇంత 4 రూపాయలు ఎన్నికేసుకో, అంతేగా నీ పని అయిపోయింది. నువ్వు పొడి చేయవు, చేసినందుకు ఎవడోడితే ఎవడే చేయి. నువ్వు నీకు అవకాశం అయితే ఏర్పడతాయి. నీకు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసేవాడు భయపడుతున్నాడు. పద్ధతి చేసుకో, పద్ధతిగా మాట్లాడు. వ్యక్తిగతంగా నీ రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడాలి. ఈయన బాగా అలవాటైంది జోనికి. ఏం అలవాటైందంటే ఎవరు నన్ను ఎవడేమన్నాడు, నీ సిపాయిని అట్లా అనుకోకు. నువ్వు తగిన అందరూ చూస్తారు. నేను సబ్జెక్ట్ మాట్లాడు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడాలి. వ్యక్తిగత దాడి లేదు భయ్. అది నువ్వే మొగలుగా భయపడతా అనుకుని నువ్వు వేస్తున్నాడు భయపడతాను అనుకున్నావు. నీ సబ్జెక్ట్ మాట్లాడినా నీళ్ళు ఎత్తలేవని మాట, నువ్వు దాని గురించి మాట్లాడు. కాలువలు కాలేదని అయినా దాని గురించి మాట్లాడు. నేను మాట్లాడిన దానికి విమర్శ ప్రతి విమర్శ ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా ఎందుకు పోయాడు? వ్యక్తిగతంగా భయపడతామా? మాకంటే మాకు ఏం లేవురా, నీటుకున్నాం కాబట్టి ఇట్లున్నాం. లేకుంటే మీ మహేంద్ర నన్ను ఇష్టపడ్డాడు అన్న. ఎన్ని ఏళ్ళని ఏళ్ళదా ఇదివరకు జైలు నుంచి పోరాను. నీ తప్పు నేను ఇష్టపట్టుకుంటాడా? ఇంకొకట నువ్వు మా భార్య పేరు ఎక్కడ పెరుగుకుంటున్నాను. అరే మా భూమి రాబోయి అగ్రికల్చర్ కాలేజ్ దానిలో పోయిన వాళ్ళకి వచ్చింది. సక్రమంగా ప్యూర్ చట్టం ప్రకారం మా భార్య పెద్దది కాబట్టి మా నాన్న ఇచ్చింది. అది కూడా చెప్పిన పంచు కూడా మా తమ్మునికి ఉందిరా. మా తమ్ముడు ఇటుక బట్టి పెట్టుకొని చిన్న పొలం చేసుకుని జీవిస్తున్నారు. నాకు 100 ఎకరాలు లేవురా, 10 ఎకరాలు లేవురా పోయి. నీ లెక్క మండపిల్లకి అక్రమంగా చేసుకోలేదురా. నేను ఎందుకు మాట్లాడతారు తప్పుడు ఆరోపణలు? సిగ్గు అనిపిస్తారు. తప్పుడు ఆరోపణ చేసి మొత్తం శుద్ధి తప్పు. ప్రజలారా మీరు గమనించండి. టోనీ అని కొంచెం పిస్తలేసింది ఇక్కడ. వాడు ఏం మాట్లాడుతున్నారు అర్థం. అధికారం ఉన్నాం కాబట్టి ఏది మాట్లాడితే చెప్తాను అనుకుంటున్నాడు. ఆ మహేందర్ రెడ్డి మెప్పు పొందాలి, మహేందర్ రెడ్డికి పదవి రాదు, నాకు కూడా నాకన్నా పదవి పెడతానని ప్రేరేపించి మాట్లాడుతుంది తప్పితే ఏం లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులరా హెచ్చరిస్తున్నాం. మా కేటీఆర్ ఏమని అంటే ఊరుకునలేదు. ఇంతకు 10 రెట్లు చేస్తాం. మా కాన్స్టిట్యూన్సీని అందరినీ ఉసగొలుపుతున్నాం. మా నాయకులు అందరు యాక్టివ్ అవుతారు. ఒకటి భయపడ్డం లేడు. నేనున్నా నాటువంటి ఒక్కరు తయారైతే 100 మంది తయారెత్తారు. మీరు అనుకుంటారు మధుగాడు ఒక్కరిని గట్టిగా మాట్లాడితే వాడిని ఇంట్లో కూర్చుని పెడితే ఎవరు మాట్లాడాలనుకుంటు నేను పోతే ఆయనగా మాట్లాడుతున్నారు. మండలి లేదనుకున్నా అసలు మొన్నదాకా ఇవాళ లేనప్పుడు కూడా మాట్లాడాను. మేము మస్తు మందులు నాయకులు మామూలు తెలివి మంతున్నారు. మీ లెక్క అవలాగా లేరు, మీ లెక్క పార్టీ రిపీట్లు మాట్లాడటం లేడు. ఒకటి పార్టీ మాట్లాడుకుంటూ ఉన్నారు. కావున హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు మీరు పర్సనల్గా పోతారు, తోడనే పర్సనల్గా పోతారు. అవునా? ఇప్పుడు రాజకీయంగా విమర్శలు కాకుండా ఇప్పుడు పర్సనల్గా అవుతుంది. ఇది ఏడికి దారి ఇస్తాడు? ఎందుకంటే నేను వాళ్ళకి ఉండాలి. వాళ్ళు ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేసారు. ఫస్ట్ కేటీఆర్ రారాపోని అనుకుని మేము అనుకోం. ఒక మంత్రిని పట్టుకొని రారా సిగ్గుశరం ఉందనంటే మేము స్టార్ట్ చేసాం. అన్నగా అంటే మంచిగా ఉండదు. అంటే నేను మళ్ళీ ఒకసారి ఇట్లా మాట్లాడితే భయం ఉంటాడని నేను అంబేద్కర్ గారు పట్టించుకోతామని చెప్పి